హైదరాబాద్లో చైనా మాంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. సికింద్రాబాద్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు చైనా మాంజా విక్రయిస్తున్న 12 మందిని అరెస్టు చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు పోలీసులు. ఈ తనిఖీల్లో మొత్తం 162 చైనా మాంజా బాబిన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తరలించి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ సంక్రాంతి పండగ అప్పుడు పతంగులు ఆర్చేటప్పుడు చైనీస్ మాంజా చాలా యూజ్ చేస్తున్నారు. మొత్తం జోన్లో 3 ఇంపార్టెంట్ పెద్ద కేసెస్ అయినాయి. ఆల్మోస్ట్ 162 చైనీస్ మాంజా బాబిన్స్ దొరికింది. ఇది వాల్యూ ఆల్మోస్ట్ 2 lakhs వర్త్ ఆఫ్ చైనీస్ మాంజా. ఒక కిరాణా షాప్, ఇక్కడ మోతీ మార్కెట్లో కిరాణా షాప్ నడిచేవాళ్ళు నమ్ముల సంతోష్ కుమార్ అండ్ నమ్ముల పుష్ప, వాళ్ళ దగ్గర ఒక 51 బాబిన్స్ మనకి దొరికింది. వాళ్ళని మేము అడిగిన వల్ల వాళ్ళు చెప్పారు మనకి వాళ్ళు ధూల్పేట్ నుంచి ఒక లలిత్ సింగ్ నుంచి తీసుకొని వచ్చారని. లలిత్ సింగ్ వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో మేము ధూల్పేట్కి కూడా పంపించాము. అక్కడ మనకి లలిత్ సింగ్ దొరికారు. లలిత్ సింగ్తో పాటు మనకి ఇంకా ఇద్దరు కాశీరామ్ సింగ్, ఓం ప్రకాష్ సింగ్, వీళ్ళందరూ కూడా మనకి దొరికారు. వీళ్ళు మనకి ఏం చెప్తున్నారు అంటే మనము ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి పెడుతున్నాము. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ 2 months బ్యాకే తీసుకొని వచ్చి ఈ చైనీస్ మాంజా బాబిన్స్ అమ్ముతున్నారు అని చెప్తున్నారు. సో ఇది ఒకటి కేసు. టోటల్ మనకి ఇక్కడ 106 బాబిన్స్ దొరికింది. 3 మొబైల్ ఫోన్స్ కూడా దొరికింది. సికింద్రాబాద్ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎంత చెబుతున్నా కూడా చైనా మాంజాలు విక్రయించేందుకు వ్యాపారస్తులు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండడంతో పోలీసులు ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే ఇవన్నీ కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ తరలించి ఇక్కడ విక్రయాలు జరుపుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు.